హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రవి వ్లాగ్స్. ఇది నా బర్త్డే వ్లాగ్. మార్నింగ్ నుంచి నైట్ వరకు మేము ఏం చేసినాం, ఎక్కడికి వెళ్ళినాం అని అయితే ఈ వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది ఫ్రైడే రోజు నా బర్త్డేని అయితే కలిసి వచ్చింది. కొంచెం ఫ్రైడే రోజు మా హస్బెండ్కి ఆఫ్ కాబట్టి ఇట్లా తిరుగుతున్నాం అన్నట్టు. లంచ్ కోసం అయితే బయటకు వెళ్ళినాం తినడానికి. ఇక్కడ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇది ఫ్యాన్లది, బేరన్ల ఫేమస్. ఇది గంట సేపు అయితే తిరిగినాం. మాకు తెలిసిన రెస్టారెంట్లు ఉన్నాయి తెలుగు, మన హైదరాబాదీ. మా ఏరియాలో కూడా ఉంది ఒకటి, రిఫాల్నే జాఫ్రాన్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో మంచిగా ఉంటుంది ఫుడ్, బిర్యానీ కానీ ఇంకా వేరే చికెన్ మిగతా ఏదైనా మంచిగా ఉంటుంది. కాకపోతే ఎప్పుడు ఒకటే దగ్గరికి ఎందుకు, కొంచెం డిఫరెంట్గా పోదామని రోడ్ పైన ఎట్లా మనకి కనిపిస్తాయి కదా, అట్లా చూసుకుంటూ పోతున్నాము. మేము తిరుగుతూ ఉంటే ఇంకా చార్వికి అనిపించిందేమో వీళ్ళు ఎంతసేపు తిరుగుతారో అని. నాకు ఆకలి అవుతుంది ఇంకెంతసేపు అని అడిగింది. అట్లా అంటుంది కానీ అస్సలు తినది. పోయిన తర్వాత ఇప్పుడు కూడా అంతే జరిగింది. అంతా ఒర్రింది కానీ అక్కడికి పోయిన తర్వాత అస్సలు తినలేదు. మేము తిరిగి తిరిగి ఒక రెస్టారెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మళ్ళీ అక్కడ కార్ పార్కింగ్ దానికి ప్రాబ్లం. ఇక్కడ మనమ ఏరియాలో కొంచెం కార్ పార్కింగ్కి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఫైనల్గానైతే ఆ కార్ పార్కింగ్ లెంకొని అక్కడ పెట్టేసి తినడానికైతే వచ్చినాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మెను. దీంట్లో అన్నీ ఉన్నాయి కానీ ఫుడ్డే నాకు అంత మంచి అనిపించలేదు. ఇక్కడ చూసిరు కదా, ఒక చికెన్ అయితే ఆర్డర్ చేసినాం, చికెన్ 65. అట్లనే నాన్ కావాలని అడిగితే లేదు అని చెప్పినుండే. సరే మరి రోటీ ఉంది అని అంటే తెమ్మని చెప్పినాం. కానీ అది మాత్రం రోటీ లెక్క అస్సలు లేదు. ఎట్లా అంటే హార్డ్ కుబుస్ ఉంటుంది కదా మనకి, సేమ్ అట్లుంది. తినడానికి అయితే దవడలు వచ్చినాయి. ఇంకా చార్వికి వేసినాం కానీ అది మాకే కష్టంగా ఉన్నది, అదేం తింటుంది అని బిర్యానీ వచ్చిన తర్వాత బిర్యానీ అయితే వేసినాం. తినుడు పక్కకు పెట్టి నేను వీడియో ఆన్ చేసినాను, దాంట్లో చూసుకుంటా ఆటలాడుతున్నది బిర్యానీతోని. రితవ్ గాడైతే వాడు పాడ కొంచెం రైస్ వేయంగానే వాడైతే తినేసిండు. నాకు ఆ స్పూన్ కావాలి, ఈ స్పూన్ కావాలి అని ఆటలాడుతుంది. రెండు సేమే కానీ బిర్యానీ దాంట్లో పెట్టినందుకు నాకు బిర్యానీ స్పూనే కావాలి అని అట్లా కొంచెం ఒర్రిపించింది. దాంతో ఒరుకుంటానైతే తినేసినాం. నేను తినేసిన తర్వాత మళ్ళీ దానికైతే తినిపించిన. లాస్ట్ వరకు అది అట్లనే ఎట్లా వేసినామో అన్నం అది అట్లనే ఉంటుంది. మొన్న నేను తిన్న తర్వాత దానికైతే తినిపించిన తర్వాత నాకు కోకోకోలా కావాలా, నాకు పెప్సీ కావాలా అని ఏడ్చింది. ఇక తిన్న తర్వాత ఇస్తా అని చెప్పినుండే వాళ్ళ పప్ప. తినేసింది, తినిపించిన, ఏడ్చుకుంటా తిన్నది లాస్ట్కి. తర్వాత ఒక కోకోకోలను అయితే తీసుకొని మేము బిల్లు కట్టేసి అయితే బయటకైతే వెళ్ళినాం. బయటకైతే వచ్చేసినాం. ఫుడ్ అయితే నాకు అంత అనిపించలేదు, నార్మల్గా ఉన్నది తినడానికైతే. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మరి రితవ్గాడు కొంచెం డిస్టర్బెన్స్ చేస్తాడు, ఏమనుకోవద్దు. వాడు పడుకున్నప్పుడు చేద్దామంటే నేను మాట్లాడే మాటకి వాడు లేస్తాడు. అందుకనే వాడు తెలుతో ఉన్నప్పుడే ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తేనేమో కొంచెం అల్లరి చేస్తాడు, ఏమనుకోవద్దు. అండ్ అట్లనే ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉన్నా కూడా క్షమించుండ్రి. తినేసి బయటకు వెళ్ళిన తర్వాత మేమైతే లూలుకి అయితే వెళ్ళినాం. కేక్ తీసుకొని అట్లనే వెజిటేబుల్స్ తీసుకుందామని. వెజిటేబుల్స్ ఈ వారం తీసుకోకపోతే మళ్ళీ మనం వెయిట్ చేయాల్సి మళ్ళీ తెచ్చుకుంటూ కష్టం అవుతుంది. అంటే తెచ్చుకోవడం కష్టం అవుతుంది, ఎక్కువ టైం ఉండదు. చూసిరు కదా, పెప్స్ అయితే నేనే తాగలేదు, కొనుక్కుంటుంది కానీ తాగది. ఇదే లూలు మాల్ బేరన్లా. మనకి హైదరాబాద్లో కూడా రీసెంట్గా ఓపెన్ చేసిరు కదా. లూలు వ్లాగ్ అని ఒకటి వీడియో పెట్టిన. అది అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టిన, అది వాయిస్ స్లోగా వస్తుంది ఎందుకంటే నాకు అప్పుడు కొంచెం భయం ఉంటుండే. ఇప్పుడు కొంచెం మంచిగా అయినా. మీరు చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నా ఛానల్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కొంచెం ఆఫర్ అన్నట్టు, ఆఫర్లో రెడ్యూస్డ్ ప్రైస్ ఇక్కడ మనకు దొరుకుతాయి అన్నీ. ఇది ఒక్క లైన్లో దొరుకుతాయి. చార్వ అయితే స్టార్ట్ చేసింది తీసుకున్నాడు. ఫస్ట్ కేకులు చూద్దామని అయితే కేకుల దగ్గరికి పోయినాం. రితవ్ కానీ ట్రాలీలో కూర్చోబెడితే నేనే తీసుకొస్తా మీరు ముట్టకుండ్రి అని అంటుంది. వాడేమో పడతాడని నాకు భయం పడుతుంది.
ఇడిసబెట్టి కేక్లను చూడంగానే ఉరికొచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఆల్మోస్ట్ ఈ టైప్స్ అన్నీ మేము యూజ్ చేసినాం. ఒక వైట్ కలర్ అది ఎప్పుడు యూజ్ చేయలే, అంటే తీసుకోలే ఎప్పుడు. కాకపోతే మాకు ఇక్కడ అంత నచ్చలే. ఇంతకుముందు ఎక్కువ పెట్టేటోళ్ళు, ఇప్పుడు కొంచెం తగ్గించిండ్రు. చార్వి బర్త్డే, నా బర్త్డే, మా హస్బెండ్ బర్త్డే, యానివర్సరీ, అట్లా డిఫరెంట్ మేము ఆల్రెడీ ట్రై చేసినాం. నేను ఒక చిన్న షార్ట్ వీడియో కూడా పెట్టినా, చూడకపోతే చూడండి. నా ప్రతి బర్త్డే ఇది చిన్న షార్ట్ చేసి ఒక వీడియో చేసి పెట్టిన. సరే ఇక్కడ అంత ఆప్షన్స్ లేవు కదా, తర్వాత ఆలోచించుకుందాం. ఫస్ట్ వెజిటేబుల్స్ తీసుకుందామని అనుకున్నాం. ఇక్కడ స్వీట్స్ అయితే చూస్తున్నాం. గులాబ్ జామ్ అయితే తీసుకుని ఉంటుంది ఇందులో. నేను ఎక్కువ మా హస్బెండ్ నాకు క్యాప్చినో కేక్ అది మంచిగా ఉంటుంది ఫ్లేవరు, అదే తెస్తుండే ఎప్పుడు. కానీ అవి లేవు ఇప్పుడు. ఇక్కడైతే నేను టమాటాస్ తీసుకుంటున్నా. ఎప్పుడు ఒక్కొక్కసారి మంచి ఫ్రెష్గా ఉంటాయి, కానీ ఇప్పుడు మంచిగా లేవు అంతగానం. ఒక టమాటోస్ అయితే తీసుకున్నాము. వెజిటేబుల్స్ కూడా అంత ఆప్షన్ లేకుండే, ఇక్కడ కొన్ని ఇంటి దగ్గర ఉండే. చార్వి నేను వెయిట్ చేపిస్తా అని ఇక్కడ నిలబడ్డా అవి టమాటాలని. అది పోయి మిల్క్ తీసుకొని వచ్చింది. షాక్ అయినాం. డేట్ చూసినావా అని దానిపైన అయితే కరెక్ట్ తెచ్చింది 1, ఎందుకంటే ఆగస్టు 2 కదా ఈరోజు. 2ది ఎక్కువ దొరకది, ఎందుకంటే ఇంకా నైట్ టైం అట్లా వచ్చినట్టు అవుతాయి. 1 తీసుకొచ్చింది. సరే అని తీసుకొని వచ్చినాం. వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక మా హస్బెండ్ వచ్చిన తర్వాతనే ఒక కేక్ అయితే ఆర్డర్ చేసినుండే. మేము ఫ్రెష్ అయ్యేలోపు కేక్ అయితే వచ్చేసింది. కేక్ ఇక్కడ కట్ చేస్తున్నాం, చూస్తున్నారు కదా. గిఫ్ట్ అసలు నాకు గుర్తుకే లేదు అడగతందుకు. మా హస్బెండ్ గుర్తుకు లేదు, నాకు కూడా గుర్తుకు లేదు. మేమిద్దరం మర్చిపోయినాం. చార్వి నైట్ గుర్తుకేసింది, మమ్మీ నీకు పప్ప ఎందుకు గిఫ్ట్ ఇవ్వలేడు అని అంటే, అయ్యో నేను మర్చిపోయినా, పప్ప వచ్చిన తర్వాత అడుగు అని అంటే అడిగింది. అయ్యో నేను మర్చిపోయినా, నాకు తెలియదు అని నవ్వుకున్నాం మేము. కేకు డిఫరెంట్గా ఉంది కదా, ఇది కట్ చేసే అవసరం అయితే ఉండదు. దీనికి 7.5 or 8 బీడీ అయితే పడ్డది. 1500 1600 దాకా ఉంటుంది. మా అన్న కూడా వచ్చిండు. ఎక్కువ మేమే సెలబ్రేట్ చేసుకుంటాం. మా అన్న కూడా వస్తాడు. పెళ్ళైన తర్వాత ప్రతి బర్త్డేకి మా హస్బెండ్ నేను ఒకటే దగ్గర ఉన్నాం. ఒక 2 బర్త్డేలకు అయితే లేను. చార్వి గడుపులు ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోయినా. అట్లనే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ బర్త్డేకి కూడా బేరన్లు ఉండే, నేను ఇంటి దగ్గర ఉండే. నేను ఎక్కడున్నా నాకైతే కేక్ పంపిస్తాడు, అట్లనే డ్రెస్ కూడా కొనిస్తాడు. డ్రెస్ అయితే కొనిస్తాడు. నాకైతే ఇంతే చాలు, మస్తు హ్యాపీ నేను ప్రతి బర్త్డేకి. ఎప్పుడు ఇవ్వడానికి కాదు, ఇస్తాడు. మీకు ఈ వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.